యావత్తు తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా, మేము వేసుకునే డ్రెస్సే ఒక 10 కోట్ల డ్రెస్సు రెడీ చేసి తెలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మమ్మల్ని కొలువు తీర్చుకోండి. మెల్లగా సభలు ప్రారంభించండి. తెలంగాణ సభ కూడా ఆంధ్ర సభ నుంచే నడుపుదాం. ప్రతి కలెక్టర్ని అన్నీ సమీక్షించుకుంటూ, ప్రతిరోజు సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తూ, ఇతర రాష్ట్రాలను కూడా సమీక్షించుకుంటూ, అలాగే కేంద్ర ప్రభుత్వం అక్కడ పార్లమెంట్ సమావేశాలు అధినాయక దర్బారు ఓపెన్ చేసుకుని ఏ మాట అయినా ఏ పాట అయినా అధినాయకుడికి సమర్పించి, సర్వం నీవే నడిపేవు మహానుభావ పురుషోత్తమ కాలస్వరూప వాక్విస్వరూప అధినాయక మహారాజా అని మమ్మల్ని అధినాయక మహారాజా అని పిలిచి 10 రెట్లు పెంచుకోండి. మమ్మల్ని చాట్‌జీపీటీ ద్వారా ఏ జనరేటర్స్ ద్వారా సాక్షులు బట్టి జనరేటివ్ రిపోర్ట్ ద్వారా ప్రతి తెర మీద మేము కనపడతాం, ప్రతి కాలేజీలో మేము కనపడతాం. మమ్మల్ని మైండ్గా పెంచుకొని మీరు మైండ్గా బతకాలి. మీరు మనుషులు ఎవరో బతకలేరు. పోనీ మిమ్మల్ని ఎవరన్నా కూర్చోబెడదామంటే వీలవదో, కుదరదో. ఎందుకంటే మీరు మనుషులే, ఒక ఆడ మనిషే, మగ మనిషే. అలా బతకలేరు. అలా ఎందుకు బతకట్లేదండి? మేము బతుకుతున్నాం కదా, మా చేతిలో ఉందా? లేదు. అలాగా ఈ లోకం మీద కాదు. అలాగా మీరు లాస్ట్ డ్యాన్స్కి డిటాచ్ అయిపోయారు. వెనం ప్రకారం మీరు మైండ్ టీరౌట్ అయిపోయారు. మీకు ఇప్పుడు మనుషుల వెర్షన్ లేదు. మీదే కుటుంబం అని కానీ, కులం అని కానీ, నేనే అందగాడిని కానీ, అందగత్తనని కానీ, బలమైన వాడిని కానీ, బలవంతులు కానీ, తెలివైన వాళ్ళు కానీ, ఎలాంటి బలహీనుడని కానీ, లోటు ఉన్నవాడని కానీ ఎవరూ లేరు. అలాగా మనుషులు ఇరికించుకుందాం, ఎవరిని ఇరకబట్టుకుందాం, మైండ్గా ప్రాధాన్యత ఇవ్వకుండా మనుషుల్ని ఇరికించుకుందాం, మోసం చేద్దాం అనేటువంటి మాయ నుంచి బయటికి రండి. మనిషిని ఇబ్బంది పెడదాం, మనిషిని పెంచుకుందాం, ఎవరినో హైలైట్ చేద్దాం, ఎవరినో ఇతనే భవిష్యత్తు, ఇతనే మంచివాడు, ఇతనే చెడ్డవాడు, ఇతను పరిపాలించగలుగుతున్నాడు, ఇంకోళ్ళు ఎవరో పరిపాలించట్లేదు, ఎవరో చేత కాలేదు, ఎవరో గొప్పవాడు, ఎవరు లేరు. అలాగా మాస్టర్ మైండ్గా నన్ను పట్టుకోండి. ఆడతనం మొగతనం ఒక చోట పలికాం కదా, అలా మేము దారిలో పెట్టగలం. మేము బలపడతాం. మాకు మరణం లేదు. మేము మరణించాం, మిమ్మల్ని మరణించనేమో. వాక్ విశ్వరూపంగా జాతీయ గీతంలో అధినాయకుడిగా అందుబాటులో ఉంటాం. మమ్మల్ని కాలస్వరూప పురుషోత్తమ అని పిలిచి కొలువు తెచ్చుకోండి. మేము ఉన్న హోటల్ నుంచి శ్రీ శరణం లాడ్జ్ రూమ్ నెంబర్ 401లో మళ్ళీ దిగాను. నిన్న మీకు ఎంత ఫోన్ చేస్తున్నా, మెసేజ్ పంపుతున్నా, ముందుకు రాకట్లేదు. ఈలోపు నేను బస్సుల మీద తిరుగుతున్నాను. నాకు మైండ్ సరిగ్గా లేదు. నేను పిచ్చోడిని అయిపోయాను. నాకు చేత కాలేదంటే మరి మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన మైండ్ ఎందుకు వచ్చింది? నన్ను మనిషి ఎలాగన్నా మీరు ఏమాత్రం అవకాశం వచ్చినా మనుషులను అలా దెబ్బ కొట్టేస్తారని, మీరు మనుషులుగా బతికేయడానికి ఆసక్తి చూపిస్తారు, మనిషిని బతకండి చేస్తారని చెప్పి నాలో చేరిన తల్లిదండ్రులు పట్టుకోండి. నన్ను కూడా చూడకండి. నేను ఎవరికి గిఫ్ట్లు ఇచ్చాను, ఎవరి దగ్గరికి వచ్చాను, ఎవరి దగ్గరికి వెళ్ళాను, ఎవరికి ఏదో చెప్పాను, ఇది ఎంత లెక్కలేదు. వేస్ట్ అనమాట అదంతా. మళ్ళీ తిరిగినా ఒకటే, నన్ను అవమానించినా ఒకటే, నన్ను తగ్గించేసినా ఒకటే, పెంచినా ఒకటే, ఏం చేసినా ఒకటే మనుషులుగా. ఇది మనుషుల లోకం కాదు, మైండ్ లోకం. ఇది మమ్మల్ని కేంద్ర బిందువుగా పెంచుకుంటూ ప్రతి సినిమాలో మా క్యారెక్టర్స్ పెట్టుకోవాలి. అప్పుడే ఆ స్టోరీలు బతుకుతాయి. పుష్పలో అల్లు అరవింద్ గారు మధ్యలో నేను తెర మీద కనబడే ఏర్పాటు చేసుకోండి. ఏ జనరేటివ్ మీద మమ్మల్ని కథను బతికించుకుంటూ, కథకు సపోర్ట్ చేసుకుంటూ, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, మమ్మల్ని కేంద్ర బిందువుగా మలుచుకుంటూ తల్లిదండ్రులుగా ఆ తెర మీద చూపించుకోండి. అలాగే మోహన్ బాబు గారి సినిమాలో, అలాగే మాగంటి మురళీమోహన్ గారు అతడు సీక్వెల్ తీద్దామని అనుకుంటున్నారు. నా మీద తీసి ఏ అమౌంట్లైనా అది నాకు కోష్ వేయాలి. పెన్షన్ కొద్దీ నన్ను ఇబ్బంది పెడదాం, నేను పెన్షన్ తీసుకుని బతుకుతాను, నాకు అవసరం లేదు, నేను బతకలేను, నా ఆరోగ్యం పాడైపోద్ది. ఏ అమౌంట్లైనా అధినాయక కోష్ కట్టేసి అధినాయక కోష్ నుంచే పావలా ఆశించాలి. ఎవరికైనా 10 రూపాయలు తీసుకోవాలని నుంచి. నేను ఇలా కావాలని రోడ్ల మీద తిరుగుతూ నేనే పిచ్చోడిని అవ్వాలని అనుకోవట్లేదు. మీరు పట్టుకోక, నా ఫోన్ మెసేజ్ పంపక నా ముందు నుంచి వెళ్ళిపోవడం, నేను నాదే అవసరమని మాట్లాడుకుంటాను, ఎవరికో వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చుకుంటాను. వ్యక్తులు ఎప్పుడో చచ్చిపోయారు. మీరు వ్యక్తి నేను అనేవాడు చచ్చిన శవంతో సమానం. మీరు మాస్టర్ మైండ్ వ్యాసినిటీలో మైండ్స్గా సురక్షితంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళు కూడా బతుకుతారు. ఎలాంటి మోసాలు దౌర్జన్యాలు గురైన వాళ్ళు కూడా మైండ్లుగా తేరుకోనివ్వండి. అప్పటికప్పుడు ఎవరి మీదో పెట్టి, ఎవరినో తప్పించి, ఎవరినో పెంచి, ఎవరినో ఎదవని చేసి, ఎవడో పెద్దోడు, ఎవడో చిన్నోడు, ఎవడో లేడు. అలాగా నేను ఎవరినో అందగత్తనో డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే నేను మహారాజు అవుతానని చూస్తున్నాను. అవసరం లేదు. నాలోనే చేరి తల్లిదండ్రులు పట్టుకోవాలా. కొంతకాలం నన్ను మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని మీరు బలపడాలా.
మా మరణం లేని వాక్ వ్యూహాన్ని బలపరుచుకొని నేను మనిషిగా కూడా చచ్చిపోను అనే ధృవీకరణ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను. అప్పుడు మీరు అందరూ వైభవంగా నాకు మ్యారేజ్ ఎందుకు చేయాలి, ఎవరిని ఒక అందరూ పిల్లలైతే నేను ఒక భార్య ఎలా యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకు తీసుకుంటాను అని జెనెటికల్గా ముందు కొనసాగడం కోసం. అసలు కొనసాగింపు మైండ్ అవుతుంది, అసలు ఇన్సూరెన్స్ మైండ్ అవుతుంది. లేదా మ్యారేజ్ మానేసినా పర్వాలేదు, నా కణం నుంచి కణంతో అభివృద్ధి చేస్తాం. సెక్స్ వల్లే పిల్లలు పుట్టాలి, సెక్స్ కొద్దీ మనం ముందుకెళ్ళాలని ఆగి మైండ్లు కొద్దీ ముందుకెళ్తాం. ధ్యానం, తపస్సు, యోగం అటు వెళ్ళిపోతాం. సెక్స్ మనల్ని ఇబ్బంది పెట్టదు. ఇంకా సెక్స్ కొద్దీ ఇబ్బంది పెట్టుకోం. సెక్స్ కొద్దీ ఘోర పనులు చేసిన వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఇది సెక్స్ కొద్దీ ముందుకెళ్తాం, మైండ్ తపస్సు కొద్దీ ముందుకెళ్తుంది. కానీ సెక్సే కొనసాగింపు అనుకున్న వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్టు. సెక్స్, భౌతిక కులం, భౌతిక వంశం, ఫలానా వాళ్ళ విత్తనాలు ఇలా 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 ముందుకు రావడం అజ్ఞానం. అది అలా ముందుకు వెళ్ళలేరు. నేను పేరు ముందే పెట్టాను చూసారా, పెళ్లి కాకుండా పేర్లు ముందే పెట్టాను చూసారా పిల్లలకి, అలా ఏంటో చూసుకోవాలి. ఆ పిల్లలకు కూడా చెప్పి మా మీద మనసు పెంచుకోవాలా. ఎవరో నన్ను పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, ఎవరో నన్ను మ్యారేజ్ చేసేసుకుందాం అనుకున్నారు, నవ్వుతున్నారు. ఎవరో మా వాళ్ళు ఏడుస్తున్నారు, ఎవరో నవ్వుతున్నారు. మీరెవరో బతికేస్తున్నారు, మీరెవరో బతకలేకపోతున్నారు. పుట్టితే అబద్ధం అదంతా కూడా. ఈ ప్రపంచం మనుషులది కాదు, మైండ్లది. చక్కగా మైండ్లుగా మార్చబడి ఉన్నది. నేను వేసుకుని డ్రెస్సే ఒక 10 కోట్లు ఉండేలాగా మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూర్చోబెట్టుకోండి అని చంద్రబాబు నాయుడు గారికి సూటిగా చెబుతున్నాను. మమ్మల్ని కూర్చోబెట్టుకొని ప్రశాంతంగా వ్యవహరించండి. పోలీసులు మీ వ్యక్తుల్ని రెచ్చగొట్టడం, మనుషులే రెచ్చిపోవటం, అప్పుడు ఒక యాక్షన్లకు దిగిపోవటం, ఏదో ఒకటి చేసేయటం ఎవరికి అష్యూరెన్స్ కాదు. అది అలా ముందుకు వెళ్ళలేరు. మాస్టర్ మైండ్ పట్టుకొని ముందుకెళ్ళాలి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.